ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. టేక్ మై యోక్ అపాన్ యు అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, for I am gentle and humble in heart, and you will find rest for your souls. Gospel of Matthew chapter 11 verse 29. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకంలో ఏదైనా కొనొచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ మనశ్శాంతిని కొనలేము, సంపాదించలేము. ఎందుకంటే మనస్సును లేదా ప్రాణమును కంట్రోల్ చేయడం ఏ కంపెనీ వలన కాదు, ఏ ఆర్గనైజేషన్ వలన సాధ్యం అవ్వదు. ఎంతో మంది అశాంతిలో ఈ రోజున జీవిస్తున్నారు. ప్రశాంతత లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. ఏదో ఒక భారము వారిపైన మోపబడుతూనే ఉంది. ఏదో ఒక సమస్య చేత అనునిత్యము దాని గురించి ఆలోచిస్తూ జీవిస్తున్నారు. బహుశా ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. హృదయంలో నెమ్మది లేదు, ప్రాణమంతా కూడా కంగారుగాను గజిబిజిగాను అయిపోతుంది. ధనమున్నా, చుట్టూ ప్రేమించే బంధువులున్నా, కావలసిన అన్ని సమృద్ధిగా ఉన్నా నీకు నెమ్మది లేదేమో. అందుకే దేవాతి దేవుడు ఈ రోజున నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. మీ ప్రాణములకు నేను విశ్రాంతిని కలుగజేస్తాను, అది నా దగ్గర మాత్రమే దొరుకుతుంది అని. అవునండి, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. బహుశా శరీరమునకు విశ్రాంతి ఇవ్వడానికి మన దగ్గర డబ్బు ఉండొచ్చేమో, ఏ పని చేయకుండా కూర్చోగల కెపాసిటీ మన దగ్గర ఉండొచ్చేమో, మసాజ్ మిషన్స్ పెట్టి నీ శరీరాన్ని రిలాక్స్ చేయడానికి నీవు ప్రయత్నించొచ్చేమో. ఈ మధ్య రైల్వే స్టేషన్ లో మనం చూడొచ్చు, మసాజ్ చేసే మిషన్స్ ఉన్నాయి కదండి. 50 రూపాయలు ఇస్తే మిషన్ మసాజ్ చేస్తుంది. అంత మాత్రాన హృదయంలో ఉన్న టెన్షను, భారం, కలవరం అన్ని పోయినట్లేనా? కాదండి, మరలా అదే జీవితం, అవే టెన్షన్స్ లైఫ్. ఈ రోజున మనము వాక్య భాగంలో చూస్తే యేసయ్య చెబుతున్నాడు, జనులందరినీ పిలుస్తున్నాడు. అనేకమైన భారాలు వారిపైన మోపబడినాయి. ప్రాముఖ్యంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పరిసయ్యులు, సద్దుకాయలు ఎన్నో రూల్స్ పెట్టి మతపరంగా వారిని ఇబ్బందులు పెట్టేవారు. ధర్మశాస్త్రం అని చెప్పి ఇలా చేయాలి, అలా చేయొద్దని వారిని కఠినమైనటువంటి జీవితం జీవించేలా చేసేవారు. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నలిగిపోయేవారు. అందుకే ప్రభువైన రక్షకుడైన యేసయ్య అంటున్నారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మనకు అనగా మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని. ఆయన కాడి సులువుగా ఉంటుంది, బాధారహితంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. వాస్తవానికి కాడి అంటే 2 ఎద్దులకు కలిపి వేస్తే ఒక దూలము లాంటిది. అలా వేయడం వలన 2 తప్పిపోకుండా ఒకే మార్గంలో నడుస్తాయి. అలానే ఆయన కాడిని మనం మోస్తే మనము ఆయన మార్గంలోనే నడుస్తాము. ఆయనే మనకు గైడ్ గా ఉంటాడు. ఆయన మనల్ని చెడు మార్గంలో నడవనివ్వడు. ఆయన కాడి మనకు బరువుగాను మతపరమైన రూల్స్ తో నిండుకున్నది కాదు. బాధల్లో ఉన్నవారిని ఇంకా బాధ పెట్టేది కాదు, కృంగిపోతున్న వారిని ఇంకా కృంగదీసేది కాదు. ఆయన కాడి సులువైనది. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ప్రేమతో చెబుతాడు, ప్రేమిస్తాడు, వెంటనే కోపపడడు, దీర్ఘశాంతముతో ఉంటాడు. ఆయన సరిచేస్తాడు, కానీ బెదిరించి కసిరించి కాదు. అందుకే యేసయ్య అంటున్నాడు, నా దగ్గర నేర్చుకోండి, నేను జీవించినట్లుగా జీవించడానికి ప్రయత్నించండి. మీరు సమాధానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎంత పెద్ద ఉపద్రవమైనా సరే కాన్ఫిడెంట్ గా నెమ్మదిగా జీవించగలరు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్న భయం నుండి ఆయన నీకు విడుదలనిస్తాడు. ఆత్మీయంగా నిన్ను ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఏదో తప్పు చేశాను అనే అపరాధ భావముతో బాధపడుతున్న నీకు యేసయ్య విడుదలనిస్తాడు. నీకున్న శారీరక రుగ్మతలు తీసివేసి నీ ప్రాణమునకు విశ్రాంతినిస్తాడు. కాబట్టి దిగులు పడకు, దేని గురించి కలవరపడకు. ఆయనతో నడువు, ఆయనతో ప్రయాణించు. ఆయన వాక్యముల ద్వారా
నేర్చుకో. ఆయన దీన మనస్సు, ఆయన సాత్వికమును అలవరుచుకో. తప్పకుండా నీకు సమాధానము, నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, అద్వితీయుడైన తండ్రి, ఆరాధనకు యోగ్యుడా, మీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములయ్యా. ఈ రోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నావు తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో తండ్రి అయా బిజీ లైఫ్ తో ఎందరైతే బిడ్డలు ప్రభా శాంతి లేక, సమాధానము లేక ప్రభా మరి ఉంటున్నారో నా తండ్రి, అయా వారిని తండ్రి ఈ రోజున మీ యొక్క వాక్యము ద్వారా తండ్రి వారిని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, ఎవరిపైన భారం వేయాలో తెలియక, ఎవరిపైన ఆధారపడాలో తెలియక అయా బిడ్డలు సతమతం అవుతున్నారయ్యా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు ప్రభా మరి ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు బిడ్డలు అనుభవిస్తున్నారయ్యా. అవునయ్యా, మీ పైన భారం వేసి మీ కాడి అయా బిడ్డలు మోయుటకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యంను విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడి ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి అయా. కొన ఊపిరితో కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. అద్భుతమైన కార్యాన్ని జరిగించండి నా తండ్రి. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభ. అదే విధంగా నా ప్రభ ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. కుటుంబ సమస్యల నుండి యేసు నామములో విడుదల దయచండి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అసమాధాన స్థితి అంతటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభ. అయ్యా అదే విధంగా నా ప్రభ చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచండి. తల్లి మాటకు, తండ్రి మాటకు, ముఖ్యంగా మీ యొక్క మాటకు మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచండి. ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి అయా మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఉద్యోగంలో అయా బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. అయినప్పటికీ జాబు లేక బాధపడుతున్నారయ్యా. మీరే మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించమని, అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం అయా. మోసగింపబడుతున్న బిడ్డలు ఉన్నారు, మోసపోతూ వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు ప్రభా నా తండ్రి. అటు బిడ్డల హృదయాన్ని మార్చండి నా తండ్రి. మీదే నిజమైన ప్రేమని బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అదే విధంగా నా ప్రభా చేతి పని చేసుకునే వారిని దీవించండి. మరి తండ్రి కూలి పని చేసుకునే వారిని దీవించండి ప్రభా. రైతులను దీవించండి అయ్యా. అయ్యా పంట నష్టం జరిగినటువంటి బిడ్డలను కూడా మీరు అయ్యా కృప చూపించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా వారి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి రెక్కల కష్టార్జితంలో అయా వారికి తగినటువంటి ప్రతిఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు తండ్రి కూలి పని చేసుకుంటున్నారో వారిని దీవించండి అయ్యా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. సహాయము చేయండి తండ్రి. అయా వివాహాల విషయంలో మీ కృప చూపించండి తండ్రి. మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ చిత్తములో తండ్రి బిడ్డల వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయా. వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ నా తండ్రి అయా పిల్లలు లేక బాధపడుతున్నారు తండ్రి. అయా వారిని తండ్రి మీ యొక్క కనికరము చేత వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానమును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. అయ్యా లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, నడవలేని స్థితిలో వారు ఉంటుండగా ప్రభా మీరే వారికి బలమై ఉండి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అంటున్నారు ప్రభా. అట్టి రీతిగా బిడ్డలను బలపరుస్తురామని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి దైవజనులు అందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ మీరు దీవించండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. రక్షణ లేక ఉన్న బిడ్డలకు రక్షణ దయచేయండి నా తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు నా ప్రభ. అందరూ అంతటా మారు మనసు పొందవలనని తండ్రి మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభ. మీరే సహాయము దయచేయమని వేడుకుంటూ నా తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని
వేడుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.